ఉన్నారు. మరియా, మార్త అని ఇద్దరు సహోదరులు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు. వాళ్ళిద్దరిలో యేసయ్య పాదాల దగ్గర కూర్చొని యేసయ్య మాటలు వింటున్నది. ఎవరు? మరియా విన్నదా, మార్త విన్నదా? చెప్పండి, ఎవరు వింటున్నారు? మరియా. కాబట్టి మనము చేపలు పట్టుకునే జాలర్లు ఉన్నారు కదా, పేతురు, యాకోబు, యోహాను అంటే చదువుకోవాలి. కానీ యేసయ్య ఎలా మార్చాడు? మనుషులు పట్టు జాలర్లుగా మార్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడైతే తగ్గించుకున్నారో, వాళ్ళు ఎప్పుడైతే ప్రభువుని ప్రేమించారో, ఎప్పుడైతే ప్రభు మాటకు లోబడ్డారో, చూడండి, సమస్తం విడిచిపెట్టి యేసయ్యని వాళ్ళు వెంబడించారు. ప్రభువా, నేను పాపాత్ముడు, నన్ను విడిచిపో అని ఏడుస్తూ పశ్చాత్తాపడితే దేవుడు ఎలాగ మార్చాడు? ఆయన్ని మనుషులు పట్టు జాలరిగా మార్చాడు. కాబట్టి మాకు చదువు లేదు కదా సార్, మేమేం చదువుకోలేదు, ఎలా గుర్తుంటుందంటే ఒకటే కోళ్ళ గుర్తు. యోనా గురించి చెప్పాను గురువారం రోజు. ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి? ధ్యానించాలి. రాత్రి కాలం ఇంటికి వెళ్ళి ప్రార్థన చెయ్యాలి. ప్రభువా, యోనా మీ మాట వినలేదు కదా, అందువల్ల ఏమైంది? సముద్రం మీద పెద్ద తుఫాను పంపించాడు. వినమ్మా, విను, తుఫాన్ పంపించాడు. కాబట్టి మనము శ్రద్ధగా వినాలి. వాక్యం ఏం చేయాలి? మనము శ్రద్ధగా వినాలి. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. శ్రద్ధగా విన్నప్పుడు దేవుడి యొక్క ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ఇక్కడ విశ్వాసముతో యేసు వైపు చూచుచు. అందరూ చెప్పండి, విశ్వాసంతో యేసు వైపు చూచుచు. అందరూ చెప్పాలి, విశ్వాసముతో యేసు వైపు చూచుచు. అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు చెప్పాలి, నాకు యేసయ్య వైపు మనం చూడాలి. సరే, ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే అబ్రహాం యొక్క విశ్వాసం. ఎవరి విశ్వాసము? అబ్రహాం యొక్క విశ్వాసం. దేవునికి మనము ఇష్టమైన బిడ్డలుగా మారాలంటే మనలో ఏముండాలి? ఏముండాలి చెప్పండి? ఇప్పుడే చెప్పాను, విశ్వాసం ఉండాలా? ఏముండాలి? విశ్వాసం ఉండాలి. దేవుడు మనం చూస్తున్నాడు, ప్రతి ఒక్క హృదయానికి వస్తున్నాడు. ఏ బిడ్డ నా వాక్యం వింటున్నది? మరి ఎవరు వాక్యం అశ్రద్ధగా ఉన్నారు, నిర్లక్ష్యంగా ఉన్నారు, అందరినీ మన దేవుడు చూస్తున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు. దేవుని స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. మన యేసయ్య ఎలాంటి వాడు? చూచుచున్న దేవుడు. అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమై ఒక మాట చెప్పాడు. అప్పుడు ఆయన వయసు 75 సంవత్సరాలు. ఎంత వయసు? 75 సంవత్సరాలు. నీకు ఒక కుమారుని ఇస్తానన్నాడు. ఇప్పుడు మనలో ప్రతి ఒక్కరి సమస్యలు ఉంటాయి కదా, ఆర్థికపరమైన సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎన్నో సమస్యలు ఉంటాయి. కానీ ఆ సమస్యలను ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? మనము యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎవరికైనా తీసుకెళ్ళాలి? యేసయ్య దగ్గర తీసుకెళ్ళాలి. ఆయన వైపు మనం చూడాలి. ఆయన వైపు చూసి ఆయనకు మనం మొరపెట్టాలి. సరే, ఈయన కూడా అదే చేశాడు. అబ్రహాం గారు, ప్రభువా, నువ్వెంతో విస్తారమైన సంపద ఇచ్చావు, కానీ నాకేం లేదు, వారసుడు లేదు. దేవుడు అన్నాడు, నీకు ఒక కుమారుడు ఇస్తానన్నాడు. మనలో ఎంతమంది బిడ్డలు లేనటువంటి వాళ్ళు ఉండొచ్చు, మరి అనేక సమస్యలతో మనం సతమతమవుతూ ఉండొచ్చు. కానీ మన సమస్యలన్నిటికీ పరిష్కారం ఎవరి దగ్గర లభిస్తున్నది? యేసయ్య దగ్గరే లభిస్తున్నది. సరే, ఆయన దేవుడు చూస్తే దేవుడు నీకు ఈ కుమారుడు ఇస్తానన్నాడు. అప్పుడు ఆయన వయసు ఎంత? 75 సంవత్సరాలు. చెప్పాలి, ఎంత వయసు? 75 సంవత్సరాలు. కుర్రోడా, ముసలోడా? ముసలోడే. అంత ముసలోడైతే ఆయన కుమారుడు ఇస్తానన్నాడు. దేవుని యొక్క వాక్యం ఏంటి? నమ్ముట నీ వాళ్ళైతే నమ్మవానికి సమస్తము సాధ్యం అన్నాడు. దేవుడు స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. కాబట్టి నువ్వు నమ్మితే జరుగుతుంది, నమ్మితే జరుగుతుంది. ఈ సంవత్సరం నాకు వచ్చిన వాగ్దానం కూడా నమ్ముట వల్ల నీకు నమ్మితే సమస్తము జరుగుతుంది. విశ్వాసాన్ని గురించి ఇచ్చాడు. నువ్వు నమ్మినట్లయితే నీకు అది జరుగుతుంది. నువ్వు విశ్వసించిన ప్రకారంగా నీకు జరుగుతుంది కాక. సరే, 75 సంవత్సరాలు ఆ వయసులో దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా. 76, 77, 75 లెక్క పెట్టండి.
ప్రతి సంవత్సరం యేసు వైపు దేవుని చూస్తూనే ఉన్నాడు. ఏం ప్రభువా కుమారుని ఇస్తానన్నావు కదా, ఎదురు చూస్తూనే ఉన్నాడు. కాబట్టి మనం ఆయన వాగ్దానాలు నమ్మాలి. ఆయన నమ్మదగిన దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన దేవుడు. కాబట్టి ఎదురు చూశాడు 70, 80, 85, 90, 95, 100 సంవత్సరాలు వచ్చింది. 100 years, 100 సంవత్సరాలు. అప్పుడు ఇచ్చాడు కొడుకుని, అప్పుడు కుమారుని ఇచ్చాడు. వాగ్దానం 75 సంవత్సరాలకు వాగ్దానం చేస్తే 100 సంవత్సరాలకి నెరవేర్చాడు. అంటే 25 సంవత్సరాలు దేవుని వైపు చూశాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఎవరి వైపు చూశాడు? వెంకటేశ్వర గారు ఎవరి వైపు చూశాడు? అబ్రహాం గారు దేవుని వైపు చూశాడు. ఎవరు చూశాడు? దేవుని. మనం కూడా యేసు వైపు మనం చూడాలి. వాగ్దానాలు తీసుకున్నాం కదా ఈ సంవత్సరం. ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలంటే మనుషుల వైపు చూడకూడదు. ఆయన ఇచ్చిన వాగ్దానం నమ్మదగిన దేవుడు మన దేవుడు. అబ్రహాం గారు దేవుని వైపు చూశాడు. 25 సంవత్సరాలు, అప్పటికి 100 సంవత్సరాలు వచ్చినాయి. ఇచ్చినట్టు ఇచ్చాడు కుమారుడిని. మళ్ళీ ఆ కుమారుడు పెరిగి పెద్ద చాలా సంతోషంగా ఉన్నాడు. దేవుడు సడన్గా మళ్ళా ప్రత్యక్షమయ్యి నీ కుమారుని మొరియా అనే పర్వతాన్ని దగ్గర తీసుకొచ్చి నాకు బలి ఇవ్వమన్నాడు. బలి ఇవ్వడం ఏంటి? ఒక్కగానొక కొడుకు ఇచ్చేసి లేక ఒక కుమారుడు ఇచ్చావు, ఈ సంపద అంతటి ఆయన వారసుడు కదా, మరి ఆయన బలి ఇవ్వడం ఏంటి? ఆశ్చర్యపోయాడు. అయినా కూడా దేవుడు కార్యం చేయగాడు. ఆయనకున్న విశ్వాసం చూడండి, ఆయనకున్న విశ్వాసము. ఇది ఒక పరీక్ష, ఇది ఒక పరీక్ష. కాబట్టి యేసు వైపు మనం చూసినప్పుడు ఎన్ని పరీక్షలున్నా కూడా మనం విజయం సాధిస్తాం. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. విశ్వాస పరీక్ష జరిగింది.